హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. అదేంటంటే గోల్డ్. అయితే మన లైఫ్లో గోల్డ్ అనేది ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో మనందరికి తెలుసు. గోల్డ్ అనేది మన మెడలో ఉన్న, ఇంకా మన ఒంటి మీద ఉన్న మనకు ఎంత పేరు తీసుకొస్తుందో మనందరికీ తెలుసు గోల్డ్. అలాంటి గోల్డ్ మనం ఏదంటే ఫైనాన్షియల్గా బాగాలేకున్నా కూడా, లేదంటే మనం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు మనకు డబ్బులు కావాలన్నా కూడా, ఎక్కడ అప్పు అడిగినా కూడా మనకి ఇవ్వలేని పరిస్థితి ఉన్నప్పుడు మనకు ఒక్కటే ఒక ఆప్షన్ ఏం దొరుకుతుంది, గోల్డ్ అనేది బ్యాంకులో పెట్టి లోన్ తీసుకోవడం. అయితే ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది ఫ్రెండ్స్. ఈ రూల్ వల్ల చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు మిడిల్ క్లాస్ పీపుల్స్ అయితే, అంటే మనలాంటి పేదవాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడతారు ఫ్రెండ్స్. ఆ రూల్ గురించి మాట్లాడుకోబోతున్నాం, ఓకేనా? అయితే ఆ రూల్ ఏంటంటే, అయితే ప్రతి ఇయర్ మనం ఎలా చేస్తామంటే, మనము బ్యాంక్లో గోల్డ్ పెడతాం కదా ఫ్రెండ్స్. గోల్డ్ పెట్టినప్పుడు అది ఏమవుతుంది అంటే, ఆ గోల్డ్ అనేది మనము 1 ఇయర్ అయిందనుకో, మన దగ్గర డబ్బులు అంటే మనం గోల్డ్ పెట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 3 lakhs తీసుకున్నాం ఫ్రెండ్స్ గోల్డ్ పెట్టి. అయితే గోల్డ్కి తగ్గ లోన్ తీసుకున్నాక 3 lakhs తీసుకున్నాక మనకు 1 ఇయర్ టైం ఉంటుంది అన్నమాట. ఆ గోల్డ్ అమౌంట్ కట్టి అయినా మనం విడించుకోవచ్చు, అంటే ఆ గోల్డ్ అనేది విడిపించుకోవచ్చు. అలా కాకుండా లేదంటే మనం ఏంటంటే రినివల్ చేసుకోవచ్చు అన్నమాట. మనకు ఈ 3 months బ్యాక్ వచ్చింది ఈ రూల్ అనేది. అయితే ఆ రినివల్ ఆప్షన్ అనేది ఇప్పుడు తీసేశారు ఫ్రెండ్స్. అంటే ఎలా అంటే, ఇప్పుడు మీరు గోల్డ్ పెడతారు కదా, అయితే ప్రతి ఇయర్ ఎలా చేస్తాం, ఆ గోల్డ్ పెట్టినప్పుడు మనకు ఆ డేట్ వచ్చింది అనుకో, అంటే 1 ఇయర్ అయిందనుకో, మనం ఏం చేస్తాము, ఆటోమేటిక్గా రినివల్ చేస్తాం. అంటే ఆ 1 ఇయర్కి 3 lakhsకి ఎంత అయితే మిత్తి అయిందో, 4,000 5,000 ఇంకా 1 lakh అనేది మన తీసుకున్న లోన్ అమౌంట్ బట్టి ఉంటుంది అనమాట. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అయితే ఇలా మనం ఏంటంటే ఆ ఇంట్రెస్ట్ కట్టి మన మళ్ళా ఇంకొక 1 సంవత్సరం ఇంకొక సంవత్సరం అనేది ఎక్స్టెండ్ చేసుకుంటాం కదా, అంటే ఆ లోన్ అనేది ఎక్స్టెండ్ చేసుకుంటాం. మళ్ళీ ఇంకో 1 ఇయర్ అయినాక మళ్ళీ అదే ఇంట్రెస్ట్ కట్టి మళ్ళీ రెన్యువల్ చేసుకుంటాం. అయితే ఇప్పుడు ఏం చేసిందంటే గవర్నమెంట్, అంటే ఆర్బీఐ తెచ్చిన రూల్ అనమాట. ఆర్బీఐ ఈ రూల్ తెచ్చింది కాబట్టి ఖచ్చితంగా బ్యాంక్స్ అనేది పాటించాలి. అయితే ఆర్బీఐ రూల్ ఏంటంటే, మీకు గోల్డ్ అనేది పెడతారు కదా, ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ రూల్ తెచ్చినాక ఇప్పుడు గోల్డ్ పెట్టినప్పుడు ఆ 3 lakhs ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేను గోల్డ్ పెట్టి 3 lakhs తెచ్చాను లోన్ అనేది, ఆ 3 lakhs మొత్తం కట్టాలి. మొత్తం కట్టి 1 hour తర్వాత అయినా కూడా మళ్ళీ అందులోనే పెట్టి ఆ అమౌంట్ అనేది లోన్ తీసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ ప్రాబ్లం వల్ల ఎందుకు, అంటే ఈ రూల్ వల్ల అందరికి ఎందుకు ప్రాబ్లం అవుతుంది అంటే చాలా పేదవాళ్ళు మాత్రం గోల్డ్ కూడా విడిపించుకోలేక ఇడిచిపెడతారన్నమాట. అలా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే నేను ఈ విషయం చాలా మందికి తెలియదు కాబట్టి నేను తొందరగా ఈ వీడియో చేశాను అనమాట, రీసెర్చ్ చేసి మరి. అయితే ఈ రూల్ మాత్రం ఏంటంటే మన గవర్నమెంట్ బ్యాంక్స్లో ఆల్రెడీ అమలు అయింది ఫ్రెండ్స్. అంటే ఆల్రెడీ 3 months అవుతుంది ఫ్రెండ్స్ ఈ రూల్ వచ్చి. ఆల్రెడీ గవర్నమెంట్ బ్యాంక్లో మీరు అబ్జర్వ్ చేయండి, గోల్డ్ అనేది ఇప్పుడు రినివల్ చేసే ఆప్షన్ కూడా లేదు. ఒకసారి మీరు మీ గవర్నమెంట్ బ్యాంక్ అంటే ఎస్బీఐ కానీ, కెనరా బ్యాంక్ కానీ, సిండికేట్, ఇట్లా సంథింగ్ మీకు ఏ గవర్నమెంట్ బ్యాంకులు ఉన్నాయో ఆ బ్యాంకులో వెళ్ళి ఎంక్వైరీ చేయండి. ఈ రూల్ వచ్చిందంట, ఇప్పుడు ఏం చేయాలి అని. మీకు అంటే చెయ్యి ఎలా తిరుగుతుంది అంటే, మొత్తం గోల్డ్ విడిపించుకొని ఇలాంటి రూల్ లేని బ్యాంకులో పెడతారా అనేది మీరు నిర్ణయించుకోండి. అయితే ఈ రూల్ మాత్రం ఆల్రెడీ గవర్నమెంట్ బ్యాంక్స్లో మాత్రం ఆల్రెడీ అమలు అయిపోయింది ఫ్రెండ్స్ ఈ రూల్. కానీ ప్రైవేట్ బ్యాంక్లో మాత్రం ఇంకా కొన్ని బ్యాంక్స్లో ఈ రూల్ అనేది అమలు అవ్వలేదు. సో మీరు ఏ బ్యాంకులలో ఈ రూల్ అనేది లేదో, రెన్యువల్ ఆప్షన్ రూల్ అనేది అలానే పాతగా, అంటే ఓల్డెన్ డేస్ అప్పట్లో ఎలా ఉండేనో అలానే ఉందో ఆ బ్యాంకులో పెట్టుకోండి. సో ఇట్లా మీరు ఏంటంటే మీ గోల్డ్ అనేది మీరు ఎక్కడ పోకుండా మన లోన్ పెట్టుకొని మళ్ళా రెన్యువల్ కట్టి ఇట్లా గోల్డ్ అనేది కాపాడుకోవచ్చు అనమాట. అయితే ఈ రూల్ వల్ల ఏంటంటే గోల్డ్ కూడా పోయే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మన బిజీ లైఫ్లో ఎలా అంటే ఆ బ్యాంక్ నుంచి ఫోన్ చేసి కూడా ఇట్లా రినివల్ అయ్యింది, లేదంటే మనకు ఇప్పుడు బంగారం టైం వచ్చింది అని కూడా ఆ ఫోన్ చేసినప్పుడు కూడా వేరే పనులలో వాడి బిజీ అయ్యి మనం మర్చిపోతుంటాం కూడా. సో దీనివల్ల కూడా గోల్డ్ పోయే అవకాశం ఉంటుంది. సో అందరు కూడా ఏంటంటే చూసుకోండి, గోల్డ్ మాత్రం చాలా రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి ఈ చెత్త రూల్స్ అనేది వచ్చాయి ఫ్రెండ్స్. కానీ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ రూల్ మెయిన్ గవర్నమెంట్
తీసుకురావడానికి కారణం ఏంటంటే గోల్డ్ ప్రైస్ మాత్రం హై అంటే హై అవుతుంది. సో అందుకని ఏంటంటే గవర్నమెంట్కి కూడా ఇది లాభమే కాబట్టి, బ్యాంక్స్ కూడా చాలా లాభమే కాబట్టి, అంటే గోల్డ్ అనేది మనము అమౌంట్ ఏంటంటే గోల్డ్ వాల్యూ బట్టి ఇవ్వరు కదా ఫ్రెండ్స్. 70%, 60%. అంటే మనము గోల్డ్ పెడతాం, తులంకి 1 lakh ఉంది అంటే 1 lakh ఉంటే 1 lakh ఇవ్వరు కదా బ్యాంక్స్లో. 60% అంటే 60,000 ఇస్తారు, 50,000 ఇస్తారు, 70,000 ఇస్తారు. బ్యాంకులను బట్టి అది వేరియేషన్ అయిపోద్ది కాబట్టి సో బ్యాంకులకు లాభం అన్నమాట. ఇలా ఏంటంటే ఈ కొత్త రూల్ వల్ల బ్యాంకులకు చాలా లాభం. సో మీరు ఏంటంటే తెలుసుకోండి, మీ గోల్డ్ అనేది కాపాడుకోండి. ఓకేనా? ఈ వీడియో మాత్రం ఇంతే ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని ఇంకేమన్నా రూల్స్ వచ్చినా, ఏమన్నా బ్యాంకింగ్ సంబంధించిన ఏదన్నా కఠినమైన రూల్స్ వచ్చినా కూడా నేను వీడియో మాత్రం ఖచ్చితంగా చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.